ప్రభు పేరిట వందనాలు అండి. నేటి శుభవచనము కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు నీరు అందుకునే చెట్టు ఎండిపోదు. అలాగనే దేవుని వాక్య ప్రకారము జీవించేటువంటి వ్యక్తి ఆత్మీయంగా ఎల్లవేళలా బలంగా ఉంటాడు. ఆ వ్యక్తి తన సమయానికి మంచి ఫలితాలను ఇస్తాడు. అతని జీవితము అనేకులకు ఉపయోగకరముగా ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా అతడు కూలిపోడు, విశ్వాసములో స్థిరంగా ఉంటాడు. దేవుని మార్గములో నడిచేటువంటి వ్యక్తికి గొప్ప విజయము ఉంటుంది. కాబట్టి మనము దేవునికి దగ్గరగా ఉండి ఆ నీటి కాలువల యోరను నాటబడినట్లుగా దేవునితో మనము సహవాసము కలిగి, సహనము కలిగి ప్రభు మీద ఆధారపడి జీవించినట్లయితే ప్రభు మన జీవితాల్లో ఒకానొక దినాన్ని ఒక గొప్ప ఫలభరితమైనటువంటి జీవితముగా ఆశీర్వదిస్తాడు. అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.